ఇలా చేసిన రాగి సంకటిని నాన్ వెజ్ తినని రోజుల్లో పప్పు చారు, రసం, సాంబార్ వంటి కాంబినేషన్‌తో తీసుకోవచ్చు. అదే నాన్ వెజ్ తినేవారైతే నాటుకోడి కర్రీ, కోడిగుడ్డు పులుసు, మటన్ కర్రీ ఇలా ఈ కాంబినేషన్స్‌తో తింటే ఈ రాగి సంకటి చాలా బావుంటుంది. సో ఫ్రెండ్స్, సాఫ్ట్‌గా రాగి సంకటిని పర్ఫెక్ట్‌గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా! సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మంచి హెల్తీ రెసిపీని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.